కేంద్ర ప్రభుత్వాన్ని చాలామంది ఒక విషయంలో అయితే బాగా టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, మోడీ అన్న వ్యక్తి భారతదేశానికి ప్రధాని. ఒక బీజేపీ నాయకుడిగా చూడడం మానేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ తీసుకునే నిర్ణయాలు సక్సెస్ అయితే అవి భారతదేశం ఖాతాలోనికి, విఫలమైతే అవి బీజేపీ ఖాతాలోకి, నరేంద్ర మోడీ వ్యక్తిగత ఖాతాలోనికి వేయాలి అన్న ప్రయత్నాలు కూడా సరైనది కాదు. ఇది కరెక్ట్ కాదు. ఈ సమయంలో భారతదేశానికి, భారత ప్రభుత్వానికి, భద్రతా దళాలకు పూర్తి స్థాయిలో మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ ఇలాగే జరగాలి అంటే సాధ్యం కూడా కాదు. చాలామంది అంటే ఎంత సింపుల్గా ఎక్కడ దొరుకుతారా, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేద్దామా, రాజకీయ కోణంలో టార్గెట్ చేద్దామా అని ఎదురు చూసే పరిస్థితులు కూడా ఇప్పుడు ఉండకూడదు. కానీ అలాంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు కాల్పుల విరమణ ఒప్పందం పైన ట్రంప్ ఎలా ట్వీట్ చేస్తారు, ఇది మన దేశానికి అవమానం కదా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రశ్న కూడా తప్పేం కాదు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ట్రంప్ అనే వ్యక్తిత్వం ఎలాంటిది అన్నది కూడా చూడాలి. ట్రంప్ అనే వ్యక్తి కాస్త తెంపరితనంతోనే ఉంటారు, అగ్రెసివ్గానే ఉంటారు. ఈ ప్రపంచం మొత్తం నా కనుసన్నల్లోనే నడుస్తుంది, మేమే సూపర్ పవర్ అన్న ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తి ట్రంప్. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించింది అన్నది నిజం. అయితే అమెరికా అధ్యక్షుడు కాస్త హుందాగా ఉన్న వ్యక్తి అయితే ఆ అంశాన్ని ట్వీట్ చేయరు. ఆ రెండు దేశాల మధ్య మనం చర్చలు జరిపాం, వాళ్ళే ప్రకటించుకుంటారు అని ఆగి ఉండేవాళ్ళు. కానీ అలా కాకుండా ట్రంప్ నన్ను ఎవరు అడిగేవారు లేరు, నేనే మొత్తం ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాను, దేశాల మధ్య శాంతి ఒప్పందాలు కుదురుస్తున్నాను అనే ఒక క్రెడిట్ కొట్టేయాలన్న ఉద్దేశంతో ఆయన ఒక ట్వీట్ చేశారు. దానికి నరేంద్ర మోడీని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం, ఆయన ఎలా ట్వీట్ చేస్తారు ట్రంప్ అని. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమన్నా ట్రంప్కి అలా నువ్వెందుకు ట్వీట్ పెట్టావు అని ప్రశ్నించగలుగుతారా? అసలు ప్రశ్నించేంత అంశమా అది? అది అతను దూకుడు స్వభావానికి నిదర్శనం. ఏమాత్రం సంయమనం లేకుండా ట్రంప్ ప్రకటించారు. అది చాలా చిన్న అంశంగానే అంతటితో ఆపేయాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఎలా ప్రకటించారు అనేంతవరకు వెళ్తే ఇంకా దానికి మనం ఎక్కడ సమాధానం చెప్పలేం. దాంతోపాటు ఈ మొత్తం ఓవరాల్లో చూసుకుంటే మన దేశాన్ని పై చేయి కదా, ఎక్కడ మన దేశం వెనుకబడింది. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు, కొందరు బీజేపీ ఐటీ సెల్ లాంటి వాళ్ళు కూడా తప్పులు ఉన్నాయి. బాగా ఓవర్గా ప్రచారం చేసేసారు. మొత్తం ఈసారి ఏదో చేసేస్తారు, పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా అన్నట్టుగా ఒక అంచనాలు సృష్టించడంతో ప్రజల్లో ఆ మేరకు అంచనాలు పెరిగిన మాట వాస్తవం. తొలి నుంచే ఇది కేవలం ఉగ్రవాదుల మీద దాడి అని చెప్పి ఉంటే ప్రజల్లో కూడా ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కాదు. రకరకాలుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసేసుకుంటారు అన్నట్టుగా ప్రచారం చేయడం కూడా ఒక విధంగా ఈ పరిస్థితికి కారణమైంది. కొందరు నిరుత్సాహపడడానికి కూడా కారణమైంది. పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత మన భద్రతా దళాలు నేరుగా పాకిస్తాన్లోనికి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా కాదు, నేరుగా పాకిస్తాన్లోనికి వెళ్ళి 9 చోట్ల ఉగ్రవాద స్థావరాలపైన విపరీతంగా దాడులు చేసి వచ్చింది. ఎప్పుడు ఇంత స్థాయిలో ఒక దేశం వచ్చి పాకిస్తాన్ భూభాగంలోనికి వచ్చి ఇప్పటివరకు దాడి చేసిన పరిస్థితులు ఉండవు. కానీ మన వాళ్ళు చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రతీకారంగా ఓ రాత్రి వేళలో మన దేశం మీదకి డ్రోన్లను, క్షిపణులని ప్రయోగించే ప్రయత్నం చేసింది. వాటన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి. ఆ తర్వాత భారత్ ఏం చేసింది, ఏకంగా పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద దాడి చేసింది. చాలా కీలకమైన స్థావరాలు, నూర్ఖాన్ ఎయిర్ బేస్ అనేది అసలు అత్యంత కీలకమైనది. దానికి సమీపంలోనే పాకిస్తాన్కి సంబంధించిన అణుసంపద కూడా ఉంది అని కూడా చెప్తున్నారు. అక్కడ దాడి చేసిన తర్వాతనే పాకిస్తాన్ భయపడిపోయి అమెరికాను ఆశ్రయించి కాల్పుల విరమణకు ఒప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంది అన్నది కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్ ఒకరోజు మన మీద రాత్రులు కొన్ని డ్రోన్లను ప్రయోగించడం మాత్రమే చేసింది, కానీ వాటి వల్ల మనకి జరిగిన నష్టమేం లేదు. కానీ భారత భద్రతా దళాలు తొలి రోజే 9 ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేశాయి. ఆ తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ బేస్ల మీదకి వెళ్ళి విపరీతంగా డ్యామేజ్ చేశారు. ఆ ఇమేజ్ని, ఆ వీడియోని కూడా మన వాళ్ళు రిలీజ్ చేశారు. ఇంత ఓవరాల్గా పిక్చర్ చూసినప్పుడు ఎక్కడా కూడా భారత్ ఇక్కడ డౌన్ అయిపోయింది అనడానికి ఏమీ లేదు. మన దేశాన్ని పూర్తి స్థాయిలో పైచేయి ఉంది. కాకపోతే ఏంటి అంటే, ఎందుకు ఆపేశారు ఇంతటితో, ఇంకా వెళ్ళాల్సింది కదా, దాడి చేయాల్సింది కదా అన్నది. ఇదన్నీ ఎలా ఉంటాయంటే, సరే దశాబ్దాలుగా ఈ ఉగ్రవాదం దాటికి మన భారత ప్రజలు విసిగిపోయారు కాబట్టి అటో ఇటో తేల్చేయాలి అని అనుకోవడం చాలామందికి అభిప్రాయం ఉంటుంది. కానీ అంత ఈజీ కాదు ఇలాంటి పరిస్థితుల్లో. పైగా మన దేశం చాలా ప్రోగ్రెసివ్గా ఆర్థికంగా ముందుకు వెళ్తున్న సమయంలో దుందుడుకు చర్యలు కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. సరే ఇంతటితో ఆగిపోతుందా అన్న ఒక ప్రశ్న కూడా ఉంటుంది. మనం బాగా గమనిస్తే
పార్లమెంట్ మీద దాడి చేశారు, ముంబై మీద దాడి చేశారు. అప్పుడు మనమంతా ఏం చేశాము, ఇదిగో వీళ్ళు పాకిస్తాన్ నుండే వచ్చారు ఈ ఉగ్రవాదులు అని చెప్పడానికి అవసరమైన ఆధారాలు కాగితాలను తీసుకెళ్లి అంతర్జాతీయ సమాజం ముందు పెట్టి పాకిస్తాన్ని అంతర్జాతీయ వేదికల మీద విమర్శించడానికి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ 2016 తర్వాత పరిస్థితులు మారిపోయాయి. సర్జికల్ స్ట్రైకులు చేశారు, అవి ఒక రకమైనవి. ఇప్పుడు పెహల్గాం దాడి తర్వాత ఇది అసాధారణం చెప్పాలంటే, ఊహించి ఉండదు పాకిస్తాన్ కూడా. ఏదో అప్పట్లాగే సర్జికల్ స్ట్రైక్ ఒకరోజు వచ్చి ఒక చోట ఒక ప్రాంతంలో బాంబులు వేసి వెళ్ళిపోతారని అనుకోండవచ్చు. కానీ ఈసారి అలా జరగలేదు. 9 ఉగ్రవాద శిబిరాలతో పాటు పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ బేస్ల మీద కూడా ఆ తర్వాత దాడి చేసి ధ్వంసం చేశారు. ఇంత స్థాయిలో ఆపరేషన్ చేసిన తర్వాత పాకిస్తాన్ భయపడింది. మొత్తం అప్పర్ హ్యాండ్ భారత్దే, చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒకవేళ మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఏదన్నా దాడి అలాంటిది జరిగితే ఈసారి ఇంతకంటే డోస్ పెంచి మరీ దాడి చేయాల్సిన అవసరం ఉంటుంది. చూస్తుంటే సీక్వెల్గా సర్జికల్ స్ట్రైక్ నుండి ఈసారి జరిగింది ఇంకా పెద్దది దాడి. నెక్స్ట్ టైం కన్నా పాకిస్తాన్ వైపు నుంచి ఉగ్రవాదుల వైపు నుంచి ఏదన్నా దాడి జరిగితే ఈసారి ఇంతకంటే ఎక్కువ డోస్ భారత్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. పైగా ప్రకటించారు, ఇకపైన ఏ ఉగ్రవాద చర్య అయినా సరే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్గానే చూస్తామంటే ఒక యుద్ధంగానే పరిగణిస్తాం, ఆ స్థాయిలోనే తీవ్రత ఉంటుంది అని కూడా భారత ప్రభుత్వం కూడా హెచ్చరించింది. సో ఇప్పటి వరకు చూస్తే ఇదే కరెక్టు. కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, తిట్టేవాళ్ళు తిట్టుకోవచ్చు, కానీ ఇంతవరకే కరెక్టు, ఇలాగే చేయాలి. మళ్ళీ ఇంకోసారి వస్తే ఇంకో 4 దెబ్బలు కొట్టి గట్టిగా, ఇప్పటికంటే ఇంకో 4 దెబ్బలు ఎక్కువ కొట్టి పంపిస్తూ ఉండాలి. భారత్ వైపు వెళ్తే అక్కడికి వెళ్ళి మనం ఏదన్నా చేస్తే దాని పర్యవసానం మనకు 100 రెట్లు ఎక్కువగా డ్యామేజ్ చేసేలా ఉంటుంది అన్న మెసేజ్ని అయితే పాకిస్తాన్కి పంపగలిగారు. ఇలా స్థాయిలోనే వెళ్ళాలి, కానీ పూర్తి స్థాయి యుద్ధాలకు దిగితే అవి ఏళ్ల తరబడైన తెగవు. పైగా పాకిస్తాన్కి చుట్టూ ముసుగేసుకొని తిరుగుతున్న పెద్ద దేశాలు ఉన్నాయి, వాళ్ళు సపోర్ట్ చేసి రోజు 4 ఇండియా మీద వేస్తూ ఉండండి, అదంతా ఒకడంతా అన్సర్టనిటీని క్రియేట్ చేయండి అని ప్రోత్సహించే దేశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకటి పచ్చని దేశంగా మనది అభివృద్ధి చెందుతున్న దేశం, దీన్ని చూసి కుళ్ళుకొని తెచ్చిపోయే వాళ్ళు చాలామంది ఎక్కువైపోతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి దేశాన్ని దెబ్బ కొట్టాలంటే ఏమీ లేని ఒక పాకిస్తాన్ లాంటి వాడితో భారత్కి యుద్ధం పెట్టి భారత్ని కంప్లీట్గా పాకిస్తాన్ భారత్ అని ఈ అంశంలో ఎంగేజ్ చేస్తే ఇక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి వీటన్నింటిలో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉన్నారు కదా, చిదంబరమే చెప్పారు, శశి థరూరే చెప్పారు, మోడీ తీసుకున్నది కరెక్ట్ నిర్ణయం, కేవలం ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేసి అంతవరకు కొట్టారు, ఇంకా పాకిస్తాన్ దాడి చేయడంతో ఎయిర్ బేస్ల వరకు వెళ్ళి దాడి చేశారు, ఇంతటితో ఆపేలాగా కాల్పుల విరమణకు నరేంద్ర మోడీ ఒప్పుకున్నారు. కరెక్ట్ సమయంలో పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పాలో ఆ లెవెల్లో బుద్ధి చెప్పి కరెక్ట్గా ఇంతకు మించి యుద్ధానికి వెళ్లకుండా దేశాన్ని ఆర్థికంగా నష్టపరచకుండా నరేంద్ర మోడీ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నాయకుడు చిదంబరమే చెప్తూ ఉన్నారు. శశి థరూర్ కూడా ఈ యాక్ట్ను సమర్థిస్తూ ఉన్నారు. చాలామంది ఈ యుద్ధం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దీని పర్యవసానాలు ఎలా ఉంటున్నాయి అని తెలిసిన వాళ్ళంతా ఇది ఇంతటితో ఆపడం, ఇక్కడే ఆపడం కరెక్టు అని ఒప్పుకుంటూ ఉన్నారు. కాకపోతే మామూలుగానే విసిగిపోయిన ఈ ఉగ్రవాదము, పాకిస్తాన్ అంటే విసిగిపోయిన వాళ్ళంతా సహజంగానే దాని పర్యవసానాలని లోతుగా ఆలోచించడానికి కూడా సుముఖంగా లేని ఆ స్థాయిలో విసిగిపోయిన వాళ్ళు డైరెక్ట్ యుద్ధం పెట్టుకోవాలి, పాకిస్తాన్ని వరల్డ్ మ్యాప్లో లేకుండా చేయాలి అన్న ఒక కాన్సెప్ట్కి వెళ్తున్నారు. కానీ అవన్నీ కరెక్ట్ కాదు, సాధ్యము కాదు. ఓవరాల్గా చూస్తే ఇదేదో బీజేపీ నాయకుడు మోడీలాగా చెప్పడం లేదు, కానీ మన భారత ప్రభుత్వం, మన భారత ప్రధాని, మన భద్రతా దళాలు చాలా సమర్థవంతంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాయి. ఎక్కడా కూడా ఇదిగో మనం ఇక్కడ దెబ్బతిన్నాం, వెనుకబడ్డాం అన్న పరిస్థితే లేకుండా చేశారు. కాకపోతే మేము యుద్ధం గెలిచామని పాకిస్తాన్ ప్రధాని ప్రకటించుకున్నారు కదా అంటే ఇంకా అంతకుమించి గత్యంతరం లేదు. మేము ఓడిపోయాం యుద్ధంలో అని పాక్ ప్రధాని చెప్తే 3వ రోజే ఆయన్ని తీసి పక్కన పడేస్తారు, అక్కడ ఆర్మీ వాళ్ళు కావచ్చు కాబట్టి మాటలే కదా చెప్పేసుకుంటున్నారు.